ఆ పొలం వైపు చూస్తూ అలా బాధపడుతూ ఉంటావు. నేను వద్దంటున్నా ఎదవులకి పేపర్లు ఇచ్చేవయ్యా. ఇప్పుడు చూడయ్యా ఏటయ్యిందో. రేపటి నుంచి మనకి కూడా అలాగయ్యా. బాధపడకే, మనలాంటి వాళ్ళకి ఆ దేవుడే దిక్కు. ఎక్కడయ్యా దేవుడు? అన్యాయంగా మన పొలం లాక్కున్నారు, వాళ్ళు నాశనం అయిపోతారు. ఇంకా మన బతుకులు మారవయ్యా, మారు. ఇన్నాళ్ళ నుంచి ఈ పొలమే మనల్ని కన్న తల్లిలా సాకుతుంది. ఇంకా ఈ పొలం దూరం అయితే ఎలా బతకాలే మనం? బాధపడకు, కాస్త ఎంగులు పడయ్యా. ఆకలిగా లేదే. అమ్మయ్య, ఈరోజు రిజిస్టర్ వల్ల మన పని అయిపోయింది. నీకేమైనా పని ఉందా, లేకపోతే నాతో బయటకు వస్తావా? నాకేం పని లేదు కానీ ముందు నీకు తలనొప్పి అన్నావుగా, పదా వెళ్ళి టీ తాగి చూద్దాం. ఈ మధ్య రిజిస్ట్రారు మన మాట విన్నట్టు అనిపించడం లేదు. లేదు, పర్వాలేదు, మన పనులన్నీ మంచిగానే చేసి పెడుతున్నారు. లేదు, అదేం లేదు, నీకు పని జరుగుతుంది కదా, అయితే ఓకే. అతని వల్ల నీకేమైనా ఇబ్బంది అవుతుందేమోనని. పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఇది నా ప్లాన్. దీన్ని ఖచ్చితంగా వర్కౌట్ చేసి తీరాలి. చెయ్యిరా చెయ్యి, నువ్వెంత చేసినా ఇది సొంతం చేసుకునేది నేనేగా. మన కష్టం వల్ల మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఇది హైవే కూడా దగ్గరగా ఉంది. ఎలాగైనా మనం ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేసి తీరాలి. ఏటి ఈ టైంలో ఇలాగ వచ్చారు? తిన్నారా లేదా? లేదు నాన్న, కన్స్ట్రక్షన్ కొత్తది కదా, మనం దగ్గర చూసుకోవాలి. ఎందుకంటే కస్టమర్లతో ప్రాబ్లం వస్తుంది. ఒరే, బిజినెస్ ఇంపార్టెంటేరా, మీ ఆరోగ్యాలు కూడా చూసుకోవాలి కదా. నాన్న చెప్పింది కరెక్టేగా, పదా టైం అయింది, లంచ్కి వెళ్దాం పదా. సరేనన్నా, మేము బయలుదేరుతాం, మీరు చూసుకుంటండి. సరేరా, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. అన్న ఫోన్ చేస్తున్నాడే. రే, ఎక్కడున్నారా? అన్న సైట్లో ఉన్నాం అన్న. సరే సరే,
మీకు రావాల్సింది మీకు వస్తుంది. మీ పనిలో మీరు ఉండండి. నీకే ఫోన్ వస్తుంది అనుకుంటా, చూడు సైలెంట్లో ఉంది. పర్లేదు, నువ్వు పక్కనున్నప్పుడు ఫోన్ నాకు ఇంపార్టెంట్ కాదు. రే, అన్నది ఈ మధ్యన వ్యాపారం బాగా డల్ అయిందిరా. అన్నకి వ్యాపారం బాగున్నప్పుడు మనకి మందే మందు విందే విందురా. అవునరా, ఆ ముకుందిగాడు వచ్చిన కాడి నుంచి అన్న వ్యాపారం బాగా డల్ అయిపోయిందిరా. లేకపోతే మన అన్నేరా రియల్ ఎస్టేట్ కింగ్. ఆ బొక్కలే, ముకుందిగడి మంచితనానికి భూములు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఆడెనకాలు తిరుగుతున్నారా. బాబాయ్, ఏమ్మా ఏమైంది? మీ పొలం ఎవరో లాక్కున్నారని విన్నాను, నిజమేనా? అవును బాబు, మా ఇంటి ఆయన వాళ్ళ మాటలు నమ్మి ఆ పొలం కాగితాలు అన్నీ వాళ్ళ చేతులు ఎట్టేసినాడు బాబు. అవునా బాబాయ్, ఎవరా యాదవులు? లేదు బాబు, పొలం పేపర్లు ఏవో తేడా ఉందని సూచిస్తామని చెప్పి లాక్కుపోయారు బాబు. బాబు, నువ్వే ఎలాగైనా ఆ ఎదవులకు గుర్తు చెప్పి మా పొలం మాకు వచ్చేటట్లు చెయ్యవయ్యా. చచ్చి నీ కొడుకును పుడతామయ్యా. లేదమ్మా, మీకు అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను, మీరు బాధపడకండి అమ్మా. హలో, ముకుంద్. పాలీ బాబాయ్ పేపర్లు ఎవరో లాక్కెళ్ళిపోయారంట. అవునా? ఖచ్చితంగా బాబాయ్ పేపర్లు బాబాయ్కి తిరిగి వచ్చేలా చేయాలి. అలాగే, తప్పకుండా. రే, ఆ ముకుందిగాడికి ముసలోడి తాలూకు పేపర్లు ఎత్తికిపోయినట్టు తెలిసిపోయిందిరా. మీరెళ్ళి పాపను ఎత్తుకొచ్చేయండి. అలాగే అన్నా. మీ మనవరాలా బాబు? అవును అప్పలనాయుడు గారు. ఎవరా మీరు? ఎవరా మీరు? ఆపండ్రా, ఆపండ్రా బాబు, ఆపండ్రా.
అర్థమైందా? అది మనకి ఎలాగైనా ప్రెస్టేజ్ ఇష్యూ. హలో నాన్న, నాన్న ఎవరో ఇద్దరు వచ్చి కార్లో కిడ్నాప్ చేసి తీసిపోతున్నారా పాపనే. మనవాళ్ళు పాపని ఎత్తేసినట్టున్నారు. అవునా నాన్న? ఇప్పుడే బయలుదేరుతున్నా నాన్న. ఏంటి? ఏం జరిగింది? పాపని ఎవరు కిడ్నాప్ చేశారంట. పదా వెళ్ళెతుకుదాం. అటు తీసుకెళ్ళిపోయారేమో. ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. ఇక్కడ కూడా లేదు. ఎక్కడేనా? దా ఇటు పక్క వెళ్ళి ఎత్తుకుదాం. ఇక్కడ కూడా లేదు. ఎక్కడికి తీసుకెళ్ళిపోయి ఉంటారు? వెతుకుదాం, తప్పకుండా దొరుకుతుందిలే. బాధపడరా, ఇంకా బాధపడు. నా ఎదుగుదలకి అడ్డంగా ఉన్నావు కదా, బాధపడు. పాప ఆచూకి ఎంత ఎదుగునా దొరకట్లేదు. దొరుకుతుందిలే. అంకుల్ ప్లీజ్ అంకుల్, నన్ను వదిలేండి అంకుల్. నేను ఇంటికి వెళ్ళిపోతాను అంకుల్, ప్లీజ్ అంకుల్. ఇక్కడ ఆపు, ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది. రేయ్, ఇదే రాని చివరి రోజు. బాబాయ్, అమ్మా చిన్ను, ఎవడో వచ్చినట్టున్నాడు రా.
ఏసేయండ్రా. ఎంతో నమ్మను కదరా నిన్ను. నీ నమ్మకం ఎవరికి కావాలరా? నా అనుకున్న ప్రతి దాంట్లో నువ్వు అడ్డంగా ఉన్నావు. నీ అడ్డం తప్పించుకోవడానికే ఈ ప్లాన్ చేశాను నేను. రేయ్, అసలు నేను చంపినా పాపం లేదురా. అసలు నువ్వు మనిషివే కాదురా. స్నేహం ముసుగులో స్వార్థం కోసం పావులు కదిపే పామురా నువ్వు. నిన్ను పాముతో పోల్చినా తక్కువేరా. ఎందుకంటే దానికి తలలోనే విషం, నీకు నిలువెల్లా విషం రా. రేయ్, నీకేం కాదురా, నేనున్నా కదా.